వ్యభిచారిని పిలిచాడు, తల్లులారా అని సంబోధించాడు. పరాయి వారిలా చూస్తున్న కుష్ఠరోగుల్ని గుండెలు కత్తుకున్నాడు. లేని వారిని ఆదార్చాడు, పేదలకు అన్నం పెట్టాడు, వారి జీవితం ఏంటో చూపించాడు, ఆదరించాడు. ఉన్న దాంట్లో తృప్తిగా ఎలా బ్రతకాలో నేర్పించాడు ఆయన. దేవుడైన మనుషుల కొరకు ఏడ్చాడు, మనుషుల్ని కౌగిలించుకున్నాడు, వారి కొరకు బాధపడిపోయాడు. దేవుడైనా దేవుడి కనుకే ఈ సృష్టములుగా ఉన్న మనుషులను ఓదార్చడానికి మన కొరకు బలైపోయాడు. ఎమానుయేల్ గారు మంచి మాట అన్నారండి. మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ఆయన, మన కొరకు రక్తము కార్చిన యేసుక్రీస్తు ఆయన చనిపోయింది ఎందుకో తెలుసు. నేను మరలా చెప్తున్నాను, మనం చనిపోకూడదని చనిపోయాడండి ఆయన. మనం నాశనం అవ్వకూడదని ఆయన మన కొరకు ఈ దేహంలో నాశనం అయిపోయాడండి ఆయన. మనం చేసిన పాపాలకి, మనం చేసిన ఘోరాలకి, మనం చేయబోయే ప్రతి పాపానికి ఇరుగుడుగా చనిపోయాడండి ఆయన. ఆయనే లేకపోతే నేను చెప్తున్నాను, కుర్చీల్లో నువ్వుండవు, నిలబడ్డానికి నేనుండను, లేనిపోయిన మాట్లాడడానికి ఏ మనుష్యుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. దైవ చట్టానికి మనం అందరం పాపులంగా కనబడితే, దైవానికి మనం అందరం విరుద్ధంగా కనబడితే, ప్రతి ఒక్కడు చావవలసిన వాడే అని దైవ చట్టం కోరుతున్నప్పుడు, దైవం నియమించిన నియమాన్ని దైవమే అడ్డుకోవడానికి దైవం ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు చచ్చిపోయిందట. మనం చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతులకు మేకులు ఎంచుకున్నాడు. మన కళ్ళతో చేసిన పాపాలకు ఆయన కనుగుడ్డులు ఎరుపెక్కిపోయి రక్తపు కన్నీళ్లుగా మారిపోయాయి. మన దేహంతో చేసిన పాపాలకి ఆయన దేహం అంతా కొరడాల చేత కొట్టించుకున్నాడు ఆయన. ఎందుకు అలా చనిపోయాడని అమాయకంగా అడగండి. మన లెక్కల చిట్టాకి బదులుగా ఆయన దేహం జల్లిడైపోయింది. గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఈ లోకంలో ఏ చట్టమైనా ఏదన్నా చేస్తే ఇది శిక్షార్హం అని మనం చెప్తున్నప్పుడు, ఇది శిక్షకు కారణం అని మనం చెప్తున్నప్పుడు, ఈ చట్టాలే మనిషిని శిక్షించాలంటే దైవ చట్టం అంది ప్రతి ఒక్కడు శిక్ష పొందాల్సిన వాడే. ప్రతి ఒక్కడు కళ్ళు చెడిపోయాయి, వాడి నాలుక చెడిపోయింది, వాడి పెదవులు చెడిపోయాయి, వాడి అరికాళ్ళు పాడైపోయాయి, నడినెత్తి పాడైపోయింది, వాడి హృదయమే పాడైపోయింది అన్నప్పుడు దైవం అంది వీడు దేనికి పనికొస్తాడంటే సావడానికి తప్ప దేనికి పనికిరాడు మనిషి, నరకానికి తప్ప దేనికి పనికిరాడు మనిషి. అలాంటి టైంలో దైవం కలగజేసుకుని ఈ భూమి మీదకి వచ్చి అన్నదట, మీకు ఏ శిక్ష ఇక లేదు, నా వైపు చూడండి అందట. నా సిలువ దగ్గరికి రండి, నా కౌగిల్లోనికి రండి, నా కౌగిల్లో నుంచి విశ్రాంతిని పొందుకుండానే పిలుపునిస్తే ఇంకా ఆయన ఎక్కరించి మాట్లాడుతాం అంటే నేను చెప్తున్నాను, ఇంక ఈ శిక్ష నుంచి మనల్ని ఎవడు విడిపించగలడు. భూమి మీదకి వచ్చిన ఆయన నలిగిపోయాడండి, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడండి. మనుషుల కొరకు చేసిన ఈ ప్రేమ భావాన్ని ఇప్పటికీ మనం ఎక్కిరించి మాట్లాడుతున్నామంటే నేను చెప్తున్నాను, ఇంతకన్నా శిక్ష మనం ఏమీ తెచ్చుకోలేమేమో, ఇంతకన్నా పాపాన్ని మనం ఒడిగెట్టుకోలేమేమో, ఇంతకన్నా ఇచ్చిన స్వేచ్ఛను ఇంత దిగజార్చుకోవడం ఇంకెంగిది లేదేమో. ఎంత తారాస్థాయికి ఎదిగిపోయి మాట్లాడుతున్నామంటే ఆయన త్యాగాన్ని కూడా మనం తక్కువ చేస్తున్నాం, దైవాన్ని కూడా తక్కువ చేస్తున్నాం, చివరికి దైవ ప్రణాళికను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాం. ఎంత స్ఫ్రీడమ్ వచ్చేసిందంటే, దేవుణ్ణే అనంత ధైర్యం నీకు వచ్చిందని అడుగుతున్నాను. ఇంకా గొంతు మాట్లాడుతుందంటే కారణం ఏమని చెప్పిన, దైవం ఇంకా నిన్ను ప్రేమిస్తుంది. గుర్తెట్టుకో. ఆయన అన్నా ఇంకా మనం మాట్లాడుతున్నామంటే నేను మరలా చెప్తాను, సిలువ అడ్డొస్తుంది. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు మన కొరకు చనిపోయాడు, నలిగిపోయాడు. మనుషుల్ని బాగు చేయడానికి స్త్రీని ఒకలా పురుషుని ఒకలా చూడకూడదని చెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తము కాచాడు. దయచేసి ఎప్పుడు ఎవరు ఈ మాట అనొద్దు, ఎవరైనా మీ ముందంటే ఊరకే కూర్చుని వింటూ ఉండొద్దు దయచేసి. పెద్దరికాలు, ఫ్రెండ్షిప్లు, బంధువులు తర్వాత అండి అవన్నీ. దైవాన్ని కాదని దైవాన్ని తక్కువ చేసే స్నేహాలు మనకేమీ అవసరం లేదు. యేసుప్రభుని కాదనే బంధుత్వాలు మనకేమీ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. దైవాన్ని గౌరవించాలి, యేసుప్రభుని గౌరవించాలి, ఆయన త్యాగాన్ని గౌరవించాలి. ఈరోజు కాస్తంత మనుషులు సమాధానకరంగా ఒకరినొకరు ప్రేమించాలన్న సేవా తత్వాలు వచ్చాయి అంటే నేను మరలా చెప్తున్నాను, యూద మతం నుంచి రాలేదు, క్రైస్తవ్యం నుంచి వచ్చాయి. ఇశ్రాయేల్ నుంచి రాలేదు. ఇశ్రాయేల్ కూడా అలాంటి పాడు పనులే చేశారు. ఇశ్రాయేల్ని బాగు చేయడానికి, ప్రపంచాన్ని బాగు చేయడానికి యేసుప్రభు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చినది పాపులను రక్షించడం.